14 కోట్లతో దమ్మాయిపర్తి మురుగు డ్రైన్ కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రామానాయుడు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన డ్రైన్ కొద్దిపాటి పనులు వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసానికి గురయ్యాయి. మా ప్రభుత్వంలో 7 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినా మీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా నిధులు సద్వినియోగం చేయలేకపోయారని, కేవలం అధికారం అనుభవించారు తప్ప వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేకపోయిందని, పాలకొల్లు దుఃఖదాయనిగా ఉన్న దమ్మాయిపర్తి డ్రైన్ పనులు పూర్తి చేసి పాలకొల్లు పట్టణాన్ని ముప్పు నుండి కాపాడతామని మంత్రి నిమ్మల అన్నారు. పనిచేసేటువంటి ప్రభుత్వానికి, పనికిరానిటువంటి ప్రభుత్వానికి ఉదాహరణ దమ్మాయిపర్తి డ్రైన్. ఎందుకంటే ఇది పాలకొల్లు దుఃఖదాయిని మన దమ్మాయిపర్తి డ్రైన్. ఈ దమ్మాయిపర్తి డ్రైన్కి చిన్నపాటి వర్షం వస్తే 15-14 వార్డులు మరి బొడ్డు లోతు నీళ్ళలో మునిగిపోయేటువంటి పరిస్థితి. గత సంవత్సరం కూడా మా మోటార్ సైకిళ్ళు కూడా రోడ్ల మీద కూడా వెళ్ళలేనిటువంటి స్థితిలో ఈ వర్షపు నీరు ఇళ్లలోకి వెళ్ళిపోతే మరి సామాన్లు ఇవన్నీ కూడా పై పోర్షన్కి మోసుకెళ్ళి దాచుకున్నటువంటి పరిస్థితి. కళ్ళారా మనం ఎప్పుడు కూడా ఈ దమ్మాయిపర్తి డ్రైన్కి వరదలు వస్తున్నప్పుడు, అంటే వరదలు కాదు వర్షాలు వచ్చినప్పుడు, అంటే ఒక గోదావరి వరద ముంపు ప్రాంతం అట్లా ఉంటుందో అట్లా పాలకొల్లు పట్టణ ప్రాంతం అట్లా ఉండేది. మరి అటువంటి దమ్మాయిపర్తి డ్రైన్కి సంబంధించి ఆ రోజు నేను 2014-19 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు మంజూరు చేసి మరి ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాలంటే కొద్ది క్లిష్టతరమైనటువంటి పనులు. ఈ యొక్క దమ్మాయిపర్తి డ్రైన్ అనేది మరి మనిషి నిలువులోతు ఊబుతో ఉండేటువంటిది. అటువంటి ఊబిలో కాంక్రీట్ వర్క్ చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి పని. అటువంటి స్థితిలో కూడా ఆ రోజు కష్టపడి ఏదైతే ఆ పనుల్ని నేను ప్రారంభించినటువంటి స్థితి. మరి ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకులు మరి ఎన్నో విమర్శలు చేసి బట్టలిప్పుకుని మాట్లాడారు. ఆ రోజు దమ్మాయిపర్తి డ్రైన్ మీద చేస్తున్నటువంటి పనులు కూడా అవాకులు చవాకులు మాట్లాడి అడ్డం కల్పించారు. సరే, నేను ఒకటే చెప్పాను ఆ రోజు ప్రజలకి, రేపు మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాను అని చెప్పాము. కానీ దురదృష్టం కొద్దీ మన ప్రభుత్వం రాలేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. మరి ఆ రోజు మనం చేసే పనులను అడ్డుకొని బట్టలిప్పుకొని అవాకులు చవాకులు మాట్లాడినటువంటి వాళ్ళు 5 సంవత్సరాల్లో ఈ దమ్మాయిపర్తి డ్రైన్కి సంబంధించి 1 రూపాయి పని ఎందుకు చేయలేదు? 1 తట్ట మట్టి పని ఎందుకు చేయలేదు? 1 అరబస్తా సిమెంట్ పని ఎందుకు చేయలేదు? 1 ఓస కూడా అక్కడ ఎందుకు పెట్టలేదు? డైరెక్ట్ క్వశ్చన్ ఇదంతా కూడా. అంటే అధికారం ఉన్నప్పుడు అహంకారంతో ఆ అధికారాన్ని అనుభవించడానికే. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జిగా పోనీ మీరు ఏదైనా ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్లో సిఐల్ని, ఎస్ఐల్ని, కమిషనర్ని, మున్సిపల్ మరి ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని అందరినీ మార్చుకునేటువంటి అధికారాన్ని అనిపించారు. మరి మీరు ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా మీకు మళ్ళీ ఎదరొక కారు వెనకాల ఒక మళ్ళీ పోలీసు మళ్ళీ ప్రోటోకాల్ పెట్టుకున్నారు. అంటే అంత అధికారాన్ని అనిపించుకున్నటువంటి మీరు పవర్ని మీ చేతుల్లో పెట్టుకున్న మీరు కనీసం ఎన్టీఆర్ టిట్కో ఇల్లు ఎమ్మెల్యేగా ప్రారంభోత్సవానికి వస్తే మరి డాష్ మీద కూడా ఎక్కకుండా తొక్కేసినటువంటి అనుభవించినటువంటి మీరు మరి దమ్మాయిపర్తి డ్రైన్కి సంబంధించి 5 సంవత్సరాల్లో అరే గత 14-19లో మేము విమర్శలు చేశాం, ఇప్పుడు మేము పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఒక్క అది కూడా లేదని అంటే మరి పనికి మాలిన ప్రభుత్వానికి అదే ఒక ఉదాహరణ. అందుకే నేను మళ్ళీ మొన్న మాట ఇచ్చాం, రేపు మొన్న 2024 ఎన్నికల ముందు మాట ఇచ్చాం, 5 సంవత్సరాల వైసీపీ మోసం చేసింది. నేను తెచ్చినటువంటి 6 కోట్ల రూపాయల నిధులు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. ఇప్పుడు కొత్తగా నిధులు తేవాలంటే అవసరంలా, మేము తెచ్చినటువంటి నిధులు కూడా ఖర్చు పెట్టకపోతే అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అది వాళ్ళ నిర్వాహకం. అందుకే మళ్ళీ మొన్న మాట ఇచ్చాను. ఈ ప్రాంతం ఇప్పుడే అందరూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నేను దమ్మాయిపర్తి డ్రైన్ పనుల్ని పర్యవేక్షణకి వెళ్తే దారి పొడిగిన కూడా మహిళలు చెప్తూ ఉన్నారు హారతలు ఇచ్చి, సార్ ఆ రోజు మీరు చెప్పారు రేపు అధికారంలోకి వచ్చాక మీకు చేస్తాను, మాట నిలబెట్టుకుంటాను అన్నారు. ఈవేళ అధికారంలోకి వచ్చి 9 నెలల ముందే ఈవేళ మీరు 14 కోట్ల రూపాయలు ఒక దమ్మాయిపర్తి డ్రైన్కి మీరు నిధులు మంజూరు చేశారు. మళ్ళీ ఏదో 29 వరకు వేచి చూడకుండా మరి వచ్చినటువంటి సంవత్సరం లోపులోగానే పనులు మొదలుపెట్టారని చెప్పి హారతలు ఇచ్చి మహిళలు ఈరోజు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఇప్పుడు 14 కోట్ల రూపాయలు మళ్ళీ నిధులు ఈ దమ్మాయిపర్తి డ్రైన్కి కష్టపడి ఇరిగేషన్ శాఖ నుంచి, ఎందుకంటే ఇప్పుడు ప్యాడీ లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క టౌన్కు ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి